హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో తమ్నైల్ అయితే చూసారు కదా ఏం వీడియో అని. ఎస్, మేమైతే సోలార్ పెట్టించుకుంటున్నాము. ఇంకా అన్న వాళ్ళైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. సో మొత్తం 6 ప్యానెల్స్ అనమాట. ఫస్ట్ ఇవి కనెక్ట్ చేసుకున్న తర్వాత ప్యానెల్స్ అనేది ఫిట్టింగ్ ఇస్తారు. సో మీరు అనుకోవచ్చు ఇది కూడా వీడియో తీయాలా, ఇది కూడా పోస్ట్ చేయాలా అని. ఎస్, నాకైతే తీసుకోవాలి, యూస్ఫుల్ అవుతుందేమో అనిపించింది నలుగురికి. సో మమ్మల్ని చూసి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఎలాగో రాబోయే రోజుల్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది చాలా తగ్గుతుంది. సో సోలార్ ఉంటే చాలా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి. సో సోలార్ పెట్టించుకోవడం వల్ల చాలానే యూజెస్ ఉన్నాయి. మనకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది త్రూ సన్లైట్ ద్వారా. అది అందరికి తెలిసిన విషయమే. నెలకి వేలు ఆ కరెంటు బిల్ కట్టే కంటే సో సోలార్ ఉంటే మనకి యూజ్ ఏంటంటే మనకి ఇంట్లో ఎంత కావాలంటే అంత కరెంట్ వాడుకొని మిగిలిన యూనిట్స్ మనం గవర్నమెంట్కి అనేది ఇస్తామన్నమాట. సో అలా ఇవ్వడం వల్ల 6 monthsకి ఒకసారి అలా ఇవ్వడం వల్ల మనం ఎన్ని యూనిట్స్ అయితే ఇస్తామో అంత గవర్నమెంట్ అనేది మనకి మనీ రిటర్న్ ఇస్తుంది. మనం కరెంటు బిల్లు కట్టే అవసరం ఉండదు. అండ్ ఇంకా మన ఎక్స్ట్రా ఉన్న యూనిట్స్ కూడా గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ మనకి మనీ ఇస్తుంది. దీనికోసం అని చెప్పి మనం లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ స్కీమ్ కూడా రిలీజ్ చేసింది కాబట్టి ఇంకా మంచిది. ఇలాంటి మంచి స్కీమ్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి. సో మన ఇంట్లో ఉంటే మంచిదే కదా అని చెప్పి మేము ఫిట్ చేయించుకున్నాం అనమాట. సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్, ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా. సో తెలిసిన వాళ్ళైతే ఓకే మాకు తెలుసు అని అనుకుంటారు. సో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇంకా ప్యానెల్స్ అయితే ఫిట్ చేసేసారు, 6 ప్యానెల్స్. ఇంకా వైరింగ్ కూడా ఇచ్చేసారు. సో నాకు తెలిసిందైతే నేను చెప్పాను. ఇంకేమన్నా తప్పులు చెప్పుంటే ఐఎమ్ సారీ. మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్స్లో. ఇదేంటంటే వర్షం పడినప్పుడు ఉరుములు మెరుపులు పడకుండా అదే అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, మన ఇంటి మీద అయితే పడదు. సో ఇది వచ్చేసి మన కరెంటు మీటర్ తీసేసి సోలార్ మీటర్ అనేది ఫిట్ చేశారనమాట. ఇది సోలార్ మీటర్. అండ్ సోలార్ మీటర్ నుంచి మనకు వైరింగ్ ఇచ్చారు. ఎక్కడికి చూడండి, ఇదేమో ఒకటి డీసీ మీటర్, ఒకటి ఏసీ మీటర్. ఈ మధ్యలో వచ్చేసి మనకి ఇన్వర్టర్ అనమాట, సోలార్ ఇన్వర్టర్ ఇది. సో ఇన్వర్టర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకుంటుంది కదా. సో సేమ్ అలాంటిదే, కాకపోతే ఇది సోలార్ ఇన్వర్టర్. ఇందులో మనం ఎంత వాడామనేది దాని మీద డిస్ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసి వైఫై అనమాట, సోలార్ వైఫై దీనికి కూడా. ఎందుకంటే మనము ఎన్ని యూనిట్స్ వాడుతున్నాము, గవర్నమెంట్కి ఎంత ఇస్తున్నాము అనేది తెలియడం కోసమే వైఫై అనమాట. సో ఇక్కడైతే మా నాన్న కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద సోలార్ని పెట్టుకున్నప్పుడు ఎర్త్ అనేది వస్తుంది కదా, కంపల్సరీ వస్తుంది. సో అందుకోసం అని చెప్పి మనకి ఎర్త్ రాకుండా అక్కడ గుంత తవ్వి మనం ఎర్త్ కనెక్షన్స్ అనేవి అక్కడ ఇస్తాము. సో వాటర్ ఉన్న దగ్గర ఎర్త్ కనెక్షన్స్ అనేది ఇవ్వాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అన్ని చెక్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా ఏమున్నాయా ఏం లేవా అని చెప్పి. అంతేనండి ఈ రోజుటి వీడియో. సో ఇది యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మనం ఇది పెట్టుకోవడం వల్ల డిసడ్వాంటేజెస్ అయితే అస్సలు ఏం లేవు, మనకు అడ్వాంటేజెసే ఉన్నాయి. సో అందుకనే చెప్పి నేను షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే దిమ్మిలు కడుతున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా పెద్ద గాలి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా సేఫ్టీ కోసం అని చెప్పి 4 పక్కల దిమ్మిలు కడుతున్నారు. సో ఉన్న అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం. గవర్నమెంట్ మనకి 78,000 సబ్సిడీ కూడా ఇస్తుంది. సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉన్న అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి చెప్పండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇక్కడ ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. వీడియో అంతా చూసారు, ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.